మహాలక్ష్మి వచ్చిందిరా. ఎందుకే అందరికి నిన్ను చూస్తే భయం? ఒక మగాడు చూడని అందం ఎందుకే? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా. రోజు దీంతో పెద్ద టెన్షన్ అయిపోయిందిరా. రాయ్, దీనికి లవ్ లెటర్ రాయ్. నేనా? ఎవడో కొడుతో ఇప్పిద్దాం లేరా, నువ్వు రాయ్. రాశాను. ఎవరితో ఇప్పిద్దాం? ఆ గేట్ లోంచి ఎవడు ముందొస్తే వాడితో. అయిపోయాడురా వీడు. Ready to listen to me, the man, the funny, is he? Don't play naughty to see what I mean. The power he has. ఎవడు రా లక్కీ ఫెలో? He's the macho man. The greatest thing you can. He's got the style of the future. The attitude is high. He's the macho man. ఏయ్, ఇట్రారా. పేరేంట్రా? బన్నీ అన్నా. ఇవాళే కాలేజ్కి వచ్చావా? అవునన్నా. ఈ లెటర్ తీసుకెళ్లి అక్కడ మహాలక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది, ఇచ్చేసిరా. ఎందుకన్నా? ర్యాగింగ్ రా. అంటే పొద్దున్నే పార్కులో చేస్తారు అదా? అది జాగింగ్ రా. మరి ర్యాగింగ్ అంటే ఏంటన్నా? ఈ లెటర్ తీసుకెళ్లి ఆ మహాలక్ష్మికి ఇవ్వు, నీకే తెలుస్తుంది. ఆద్మీ ఫినిష్. ఏమండి, ఇక్కడ మహాలక్ష్మి అంటే ఎవరండి? ఇంత అందంగా ఉన్నారంటే మీరే ఉంటారు. తీసుకోండి వెళ్ళిపో. తీసుకోండి. మీరు తీసుకోకపోతే వాళ్ళని కొడతారండి. అర్థం చేసుకోండి ప్లీజ్. వెళ్ళిపో. చెప్తున్నాను కదండి, వాళ్ళు కొడతారని. తీసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. గో. ఏమండి, నా మాట వినండి. తీసుకోండి ప్లీజ్. ఏంట్రా లెటర్ ఇస్తున్నావు? అది కదండి, ఈ లెటర్. సూరి, అమ్మా నువ్వు తప్పుకో, నీకేం తెలీదు. సూరి, నా మాట విను ప్లీజ్. నువ్వు కాదు కదా ఎవడు అడ్డొచ్చినా ఇవాళ వాడిని విరిచేస్తాం. అయిపోయి ఉంటాడు. అన్నా, వాళ్ళు కొడతారన్నా. లెటర్ ఇస్తే కొట్టారా? అదేంటన్నా? అన్నా, వాళ్ళు వచ్చేస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా. అన్నా మీరైనా చెప్పండి అన్నా. 4 దెబ్బలు తింటే ఏమవుతురా, తినే. అన్నా, ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా? అసలు నేను మామూలుగా కొట్టను, కానీ కొట్టడం మొదలు పెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను. ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకోకు. పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే, చూస్తే అర్థమైపోతుంది. సరేనా? బాయ్. అన్నా, లెటర్ మంది వాళ్ళన్నా, అది తెలియక నువ్వు నన్ను కొట్టేశావు.
ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను. మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టండి అన్నా. పర్లేదులేరా పో. లేదన్నా, ఇందులో నా తప్పుంది, కొట్టండి అన్నా. వద్దులేరా. లేదన్నా, నా తప్పుంది, కొట్టండి. వద్దన్నానా? మరి నేను చేసిన తప్పు కాదా అన్నా? కాదులే పో. అయితే సారీ చెప్పన్నా. ఆ? సారీ చెప్పన్నా. మొండి నాయాల. సారీ పో. థ్యాంక్స్. He's the macho man. The greatest thing you can. He's got the style of the future. The attitude is high. Ba-ba-ba-ba-ba-ba-ba-ba-ba. ఏందన్నా వానికి భయపడుతున్నావు? నేనాడి భయపడటం తొక్క. మరి వెళ్ళి 4 పీకు వాడిని. నేను ఎక్కువనా? ఏ భయపడుతున్నావా? నేనెందుకు భయపడతాను? నాకేం భయం? మరి నీకు భయం లేదు, నాకు భయం లేదు. అలా మెయింటైన్ చేయి. ఆ? ఏమండి మహాలక్ష్మి గారు, మీతో ఎవరు మాట్లాడకూడదా? నువ్వు మాట్లాడుతున్నావుగా. నా సంగతి సరే, అందరు నాలా ఉండలేరు కదా. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పంపించడానికి భయం అయితే ఏదైనా బ్యాంక్ లో లాకర్ ఓపెన్ చేసి అట్లా దాచుకోమని చెప్పండి. కాలేజ్ అన్నాక 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది అవుతారు. మనమంతా స్టూడెంట్స్ అండి. మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడకూడదు కదా. అమ్మా, ఈ రోజు కాలేజ్ లో నాతో ఒకటి మాట్లాడాడమ్మా. ఇప్పటికి 200 సార్లు చెప్పావా మాట? నా కొడుకు ఏం కొట్టాడమ్మా వాడు. మన వాళ్ళకు కూడా పడతాయి అనుకున్నాను. జస్ట్ మిస్ అమ్మా. నోరు మూస్తావా? ఒక అబ్బాయి గురించి అలా మాట్లాడకూడదు, తప్పు. ఏరా మగాడా, నాతో మాట్లాడతావురా? ఓకే బాయ్. అన్నా బాబు గాని మన ప్లాన్ గాని ఉన్నాడు. ఏంటంటే ఏం లేదు, బిజినెస్ మాట్లాడుకుంటాం. బిజినెస్ అయితే ఓకే. బాయ్ అంకుల్. బాయ్. అన్నా ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్న. అదే పుట్టుకుంటా అనుకో, సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపటమని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుతుందో తెచ్చుంచు. సరే. ఏంటది మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేంటది? ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా. అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేదు. ఇదే ఈ ముండితనమే వద్దనేదే. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేనెందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని వైపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఎవరిదమ్మా? మమ్మీ, మమ్మీ, డాడీ పాయిజన్ తాగేశారు. మమ్మీ, డాడీ పాయిజన్ తాగేశారు. డాడీ, 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 నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ, ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంటండి ఇది? డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్. అంకుల్ ఏంటి భయ్, ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్దాం అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? ఒరే సత్తి, డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగర్నాయలు. నేను సత్తిని కాదు, బన్నీని. కలకానిది నిజమైనది బతుకు కన్నీ. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైదులరా? ఆంటీ, మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్ తో పర్సనల్ గా మాట్లాడాలి. మరి నువ్వు కూడా. ఏంటి అంకుల్, ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేలేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దిన కంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు.
నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు. నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఓకే, ఓడిపోయాను, లొంగిపోయాను. తొందరలో ముహూర్తం కూడా పెట్టిస్తాను. అంకుల్, నేను షూ వేసుకున్న ప్రతిసారి అనుకునేవాడిని, ఈ కాలు గడిగే లక్కీ ఫెలో ఎవరా ఎవరా అని. ఆ ఛాన్స్ నువ్వు కొడిసావు. అవును, పెళ్లికి ముందు నీకేం కావాలో చెప్పు. నీ ఆస్తి మొత్తం కావాలి. నా తర్వాత నా ఆస్తి మొత్తం నీదే కదా. నువ్వు చచ్చాక వచ్చే ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వు బ్రతుకుండగానే కావాలి. నీకు నా కూతురు కంటే ఆస్తే ముఖ్యమా? లాజికల్ మాట్లాడుకో, చెప్పింది చెయ్యి. సరే, డాక్యుమెంట్స్ రెడీ చేసి కబుర్ చేస్తాం. వెళ్ళు. థ్యాంక్స్. విన్నావా? నా చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. నరకం చూపించాడమ్మా. వాడొద్దని ఒక్క మాట, డాడీ వాడొద్దని ఒక్క మాట చెప్పమ్మా, చాలు చెప్పవే. వాడు నాకొద్దు డాడీ. రేయ్, బళ్ళు తీయండ్రా. చూసావా అమ్మా, నేనెంత ప్రేమించానమ్మా. వాడు వాడు నా ఆస్తి అడుగుతాడేంటమ్మా. ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించే నా డాడీని కూడా వద్దనుకున్నానమ్మా. మాట్లాడవేంటమ్మా. నేను మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. రేయ్, ఎరా, నా ఆస్తి కావాలరా నీకు? ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. వాడి నన్ని మాటలనే ముందు వాడెవరో నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలి. నువ్వెవడో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంట్రా? తెలుసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు నువ్వు రంగారావు భూపతి కొడుకు. వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను, నిన్ను ప్రేమించడానికి కారణం నేను, వాడిని పెంచింది నేను, చదివించింది నేను. వాడు ఆస్తి అడిగింది వాడు అనుభవించడానికి కాదు, నా అన్న ఆశయం కోసం, దాన్ని సాధించడం కోసం. నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి, పులి బిడ్డ.
ఒక్కటే గుత్తు రెండో గుత్తుకుండా ఈ రోజు నేను వదిలినా ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం, నువ్వు నా మేనత్త మెడలో తాళి కట్టటమే. లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈ రోజు నేనైనా తీసేవాడిని. పోరా. రేయ్, చూడు, వచ్చే 21వ తారీఖున రథ సప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మాత్రం కాదు. మా తల్లి నా కూతురు ఎక్కడే? వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళింది. సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమలోనూ స్నేహంలోనూ అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? క్రికెట్ ఆడదామని. రే, నువ్వు ఆ రోజు చంపింది రంగారావు భూపతి కొడుకుని కాదు, రంగస్వామి కొడుకుని. ఓహో, అయితే ఓ అయితే అని అంత సింపుల్ గా ఫేస్ పెట్టంటాడేంటి రాయుడు? నాకు కనపడదు కదన్నా. ఈడొక్కడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? ఇప్పుడు వేసేస్తావాడిని. ఏంటి వేసేసేది? వేసేయడానికి వాడి ఇప్పుడు పిల్లడు కాదు, 5.5 అడుగుల ఆటం బాంబు. వాడిని తలుచుకుంటే నాకు వణకొచ్చేస్తుంది. వాడు మామూలుడు కాదు రోయ్. నేను కూడా మామూలు వాణ్ణి కాదు. అయితే ఎళ్ళు చంపాయి, ఆడిని చంపాక కనపడు. ఇంతకాలం మీరు చెప్పింది నేను చేస్తే నన్ను చెప్పుతో పోల్చారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఏంటది? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. మీ అబ్బాయితో పెళ్ళా? అవును, పెళ్ళే. మీకు వేరే గత్యంతరం లేదు. వాడు బ్రతుకుండగా ఈ పెళ్లి జరగదు రే. పెళ్లి జరిగితే గాని వాణ్ణి చంపను. అన్నా, బన్నీ గడి గురించి మనోడి తెలియక తొందరపడతాడు, తొక్కేస్తాడాడు. చుప్రే. చెప్పండి, ఏం చేద్దాం? ఎక్కువగా ఆలోచించకండి. నా స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకోవడం కంటే బంధుత్వంగా మార్చుకోవడమే మీకు మంచిది. ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను. కర్మ. బాధపడకు డాడీ, ఈ పెళ్లి జరగదులే. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. ఎందున్నాడా మైసమ్మ? ఆవిడ మనిషి కాదు, మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తాను. వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. ఒరేయ్, ఎరా, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్నా. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా ఉన్నారు అన్నా. రే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావన్నా? నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. రే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది.
అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. Are you ready to listen to me? The man, the body is here. Don't wait now. అన్నా ఆ బన్నీగాడు వచ్చిండనా? The power he has is forever. Monday, he's the macho man. Monday, don't play the thing you can. Monday, he's got the style of. ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. ఆ? Monday, he's the macho man. Monday, don't play the thing you can. Monday, ba-ba, 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 Monday. Monday, Monday. Monday, 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 ba-ba-ba, Monday. అన్నా వాడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకి సైడ్ వేస్తున్నాడనా? కాళ్ళు అనుకున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు కొనుక్కుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళరా. గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుంటే ఎట్లా చెప్తున్నావు అన్నా? ఎక్స్పెక్ట్ చేశా. ఆ? అన్నా వేసేద్దాం. పెళ్లి శోభనం అవ్వకుండా చేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్ లో ఉన్న పులి పులేరా డొంగ్రే. అన్నా ఆ, అన్నా అది వీడ్ డైలాగ్ కాదు, ఎస్వి రంగారావుది. పోరా. అమ్మా కాబోయే వధువరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి. ఆ, ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి. ఆ. అమ్మా వధువరులను తీసుకురండి. ఆ, ఆ. తల్లి. 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 అమ్మా తల్లి. అయ్యో తలుపు తీయమ్మా తల్లి. తల్లి రా తల్లి. తల్లి రా తల్లి. ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నా? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారనా? తరుణ్. ఆగండి, వాడిని ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రా. రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు. ఊరుకో నాన్న, ఏడకురా. ఏమైందయ్యా? ఈ బిడ్డ ఏంటయ్యా? తీసుకో, ఈ బిడ్డను తీసుకో. నీ కాలికి ఏమైందయ్యా? మాట్లాడవేంటయ్యా? ఏం మాట్లాడుకో. ఈ కంచి వీడు నా బిడ్డగా పెరగాలి, నా బిడ్డగా పెరగాలి. వెళ్ళు, లోపలికెళ్ళి తలుపేసుకో. ఆయన చేయదు, ఆయన వదిలిపెట్టడయ్యా.
పెడతానయ్యా. నా భర్తనే చెయ్యొద్దు. వీడు తెచ్చిన బిడ్డ ఎక్కడే చెప్పు, లేదంటే చంపేస్తా. చెప్పదు. లోపల ఉన్నాడు, తీసుకెళ్ళండి అయ్యా. చంపదురా, చంపదురా, చంపదురా రే. నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు? ప్రాణాలకు తెగించి తెచ్చానే, నా ప్రాణ స్నేహితుడి కొడుకుని చంపేశావు కదే. నేనిచ్చింది నువ్వు తెచ్చిన బిడ్డని కాదయ్యా, మన బిడ్డని. ఏంటి నువ్వనేది? అవునయ్యా, నువ్వు తెచ్చిచ్చిన బాబు బతికే ఉన్నాడు. ఐదోతనాన్ని వదులుకున్న ఆడదాన్ని చూశాను కానీ అమ్మతనాన్ని వదులుకున్న ఆడదాన్ని నిన్నే చూశాను. నువ్వు చేసిన త్యాగం, నువ్వు దేవతవే. వీడు మన దేవుడి బిడ్డయ్యా, మన బిడ్డ, నా బిడ్డయ్యా, నా బిడ్డ. బాబేలా ఉన్నాడే? ఇన్నేళ్ల తర్వాత వచ్చి నువ్వెలా ఉన్నావే అని అడుగుతావనుకున్నాను, కానీ బాబెలా ఉన్నాడని అడిగావు చూడు, అదేనయ్యా నువ్వు. ఇప్పుడు వాడెలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడు వాడెలా ఉన్నాడో తెలుసా? విజయీ భవ. నరసింహస్వామికి, 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 నరసింహస్వామికి. నువ్వు తుడవాల్సిన కళ్ళు ఇంకా చాలా ఉన్నాయిరా. తుడుస్తాను పెద్దయ్య, తుడుస్తాను. కానీ ఇంతకాలం నాకు తెలియకుండా దాచిన కొన్ని నిజాలు నాకు తెలియాలి. ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి రహస్యంగా పెంచారు? ఎందుకు నన్ను మహాలక్ష్మి చదివే కాలేజీలో చేర్పించారు? ఎందుకు మహాలక్ష్మి నన్ను ప్రేమించేలా చేయమన్నారు? చెప్పు పెద్దయ్య, అసలు నేనెవరిని? నువ్వో రారాజు కొడుకువి, అందుకే నిన్ను రహస్యంగా పెంచాం. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టే రాజాగా ఉన్న నీ పేరును బన్నీగా మార్చాం. మహాలక్ష్మి ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కూతురు. ఏంటి పెద్దయ్య? అవునరా, నీ తండ్రి పేరు రంగారావు భూపతి. ఈ ఊరి గుళ్ళో ఉండే దేవుడు నరసింహస్వామి అయితే ఈ ఊరి జనం గుండెల్లో ఉండే దేవుడు మీ నాన్న. ఆయనో సింహం, నరసింహం.
గోదావరి పక్కనే ప్రవహిస్తున్నా ఆ నీళ్లు పొలాలు పండడానికి ఉపయోగపడడం లేదు. ఈ సంవత్సరమైనా వర్షాలు పడి పేద రైతులకి ఏ లోటు లేకుండా చూడు స్వామి. నరసింహస్వామికి 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 నరసింహస్వామికి. నీ కొడుకు చాలా గొప్పడవుతాడు బాబు. సంతోషం అమ్మా. మహాలక్ష్మి ఏమండి మా అన్నయ్యడండి. వస్తూ ఉంటారు లేవే. అమ్మా మహాలక్ష్మి మా అమ్మ. ఇదేంటమ్మా బోసునుదురుతో ఉన్నావు? అమ్మా కుంకుమ తీసుకురామ్మా. అలాగేనయ్యా. నా చెల్లి ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత నా చెల్లి నాకు దూరం అయిపోయిందనుకున్నాను. కాని మళ్లీ నా కోడల రూపంలో నా ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మన రాజాకిచ్చి చేద్దాం. ఏమంటావమ్మా? అడిగితే దేవుడు వరాలిస్తాడో లేదో తెలియదు కానీ అడగకుండానే వరాలిచ్చేవాడు మా అన్నయ్య. నా కూతురు నీ ఇంటి కోడలవ్వడం కంటే నాకు వేరే అదృష్టం ఏముంటుందన్నయ్యా? అయ్యా ఉమ్? ఒకసారి ఇలా వస్తారా? ఏంట్రా నువ్వు ఈ పిల్లని మన రాజాకిచ్చి చేస్తానంటావేంటి? మన రాజాగాడికి ₹1,00,00,000 కట్నం ఇస్తారా బయట? రే కట్నం డబ్బుగా వస్తుందిరా, కాని ప్రేమ అలా కాదు. వెలకట్టలేందిరా. రక్త సంబంధం. నువ్వు మారవురా, మారవు. మారను. ఏంటన్నయ్యా లోపలికి తీసుకెళ్లి తిడుతున్నాడా రంగస్వామి? చిన్నప్పుడు స్నేహితుడు కదమ్మా. రోజుకొక్కసారన్నా నన్ను తిట్టకపోతే వీడికి తోచదు. ఎరా ఊరుకొండయ్య గారు మీరు మరీను. అమ్మా కలెక్టర్ గారు ఊర్లోకి వచ్చారట. నేను వెళ్ళి కలిసి వస్తాను. అలాగే అన్నయ్య. మీ నాన్నకు రైతులంటే ప్రాణం. వాళ్ల ఆత్మహత్యలు చూసి చలించిపోతుండేవాడు. పోలవరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడతాయని అతని తాపత్రయం. ఆ ఆశయం కోసమే పోరాడుతుండేవాడు. ఆ ఆశయం కోసమే తప్పిస్తుండేవాడు. నమస్తే భూపతి గారు. ఇది 150వ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వే చేయడం. బాదే ఉంది సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సాలరీ, నాట్ ఫర్ ది సొసైటీ. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ టు సాటిస్ఫై ది పొలిటీషియన్స్, నాట్ ఫర్ ది పబ్లిక్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ స్టేటస్, నాట్ ఫర్ ద సర్వీస్. ఇదిగా మీరు చేస్తున్న డ్యూటీ. అది కాదు భూపతి గారు. ఆ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ఈ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, చీఫ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, ప్రతిసారి వచ్చి కొత్తగా సర్వేలు చేసి రిపోర్ట్లు రాసి కాంట్రవర్సీ చేసి ఆ ఫైల్ ని తీసి ఓ మూల పారేసి పోవడం. ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల మెట్ట భూమి సాగులోకి వస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. లక్షలాది మంది పేద రైతులకు, కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు. ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్. తన నీళ్లను పాలుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కానీ ఏం జరుగుతుంది? కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను. రంగస్వామి, అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి గుండె ఘోషను గొంతెత్తి వినిపిద్దాం.
కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని వీళ్ళు నింపె నీళ్లున్న సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని బరువై దయ కరువై తను వెలియై కబలియై ఉప్పు సాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక వెక్కి వెక్కి పడుతున్నది వృధాగా కనుమూయలేక ఆ అలల అలదడి ఆ తడియారని కంట తడి ఆ అలల అలదడి తడియారని కంట తడి కనబడలేదా వినబడడం లేదా కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష ఓం కేశవాయ నమః. వద్దురా ఇంకా ఈ గొడవలు జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేద్దాం. లైఫ్ లో ఫస్ట్ టైం నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. తన తండ్రిని చంపారని తెలుసు కూడా నా ఐదోతనం కోసం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు నా మేనల్లుడు. మీ కూతురి ఆనందం కోసం మీరు కొంచెం కూడా మారలేరా? నేను డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేశాను, కానీ ఇప్పుడు అర్థమైంది నేను ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా నేను కొనలేనిది ఒకటి ఉందని. నా కూతురి ముఖంలో చిరునవ్వు. నేను మాట్లాడకపోతేనే భరించలేకపోయావు. నేను చచ్చిపోతే తట్టుకోగలవా డాడీ? మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను, కానీ ఓ తండ్రిగా వద్దు, వద్దురా. నా మహాలక్ష్మిని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వద్దురా. నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే. ఏంట్రా మురుగుతూ వస్తున్నారు? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడ? నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. సభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు.
నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడవైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా. రారా. నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే, చంపేయ్ వాణ్ణి. చంపేయ్ చంపేయ్.